హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మీకోసం బొంబాయి రవ్వతో పొంగల్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. నా స్టైల్లో పొంగల్ నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తాను, మీరు కూడా చూసి ఇంట్లో ట్రై చేయండి. ముందుగా అయితే మనం కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేదా మీ ఇష్టం, మీరు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, మీరైతే నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే నెయ్యి ఉంది కాబట్టి నేను నెయ్యితో చేసుకుంటున్నాను. నెయ్యితో చేస్తే ఏంటంటే పిల్లలు ఇష్టంగా తింటారు. కొంతమంది పిల్లలు నెయ్యి తినరు. సో మీ ఇంట్లో ఎలా నడిస్తే అలా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడైతే కొంచెం పెప్పర్ అంటే అది మిరియాలు ఉంటాయి కదా, కొంచెం మిరియాలు వేసుకుంటాను. చూస్తున్నారుగా, ముందుగా అయితే నేను మిరియాలు వేసుకున్నాను. ఆ తర్వాత నేనైతే 1 స్పూన్ ఆవాలు అయితే వేసుకుంటానండి. 1 స్పూన్ ఆవాలు అయితే వేస్తాను. అండ్ 1 స్పూన్ జీలకర్ర అండ్ జీడిపప్పు, 2 మిర్చి వేసాను, రెడ్ చిల్లీ, అండ్ ఒక 3 గ్రీన్ చిల్లీస్ని చిన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నానండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, గ్రీన్ చిల్లీ అయితే కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక ఆనియన్ వేసుకోవాలి. మనమైతే 1 పీస్ ఆనియన్ అయితే వేస్తాను నేను. ఈ మిర్చి అయితే కొంచెం ఫ్రై అవ్వాలి, పచ్చి పచ్చిగా ఉండకూడదు. ఇప్పుడైతే ఒక ఆనియన్ చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి. కొంతమంది ఆనియన్స్ యాడ్ చేయరు, బట్ యాడ్ చేసుకుంటే మనకి మంచిది. ఇప్పుడైతే మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇది ఫ్రై అవ్వాలి. నేను ఇక్కడ కరివేపాకు వేయలేదు, తర్వాత వేస్తాను. ఇప్పుడైతే నేను ఆలు వేసుకుంటున్నాను. ఒక చిన్న ఆలు తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఆలు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. కొంచెం ఫ్రై అవ్వాలి ఆలు కూడా. ఇప్పుడైతే నేను కొంచెం కరివేపాకు యాడ్ చేస్తాను. చెప్పాను కదా, నేను తాలింపులో కరివేపాకు వేయను, తర్వాత వేసుకుంటాను. కరివేపాకు ముందు వేసుకుంటే మొత్తం డ్రై ఫ్రై అయిపోతుంది. సో ఇలా వేసుకుంటే ఏంటంటే ఉడికాక స్మెల్ బాగుంటుంది. అండ్ కరివేపాకు ఇలా తినడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో నేను తాలింపులో వేయను, ఇలా మధ్యలో వేస్తాను. ఇప్పుడైతే కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని అయితే ఇప్పుడు కలిపేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. కొంచెం కలిపేసుకోవాలి, ఫ్రై అయిపోవాలి ఇందులో ఇది. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందామండి. దీనికి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడైతే రవ్వ వేసేసుకుంటున్నాను. ఇదైతే బొంబాయి రవ్వ అంటే గోధుమ రవ్వ అండి. నేనైతే ఒక 200 గ్రామ్స్ వరకు తీసేసుకున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక ఇలా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఇందులో పెసరపప్పు 1 కప్ వేసేసుకున్నాను.
మనం తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ పప్పు వేసుకోవడం తినడం మంచిదే కదా, ప్రోటీన్ కదా. సో నేను కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటాను, పిల్లలు తింటారని. పిల్లల కోసమని నేను కొంచెం పప్పు ఎక్కువ వేసేసుకుంటాను, టేస్ట్ కూడా బాగుంటుంది. అంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసేసుకుందాం. తగినంత వాటర్ పోసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మిక్స్ చేద్దాం. మిక్స్ చేసేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసుకొని మళ్ళీ తర్వాత ఇంకొకసారి మిక్స్ చేసి, అంటే ఉండలు కట్టకుండా చూసుకోవడం కోసం అండి. మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఉంచి మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కుక్కర్ క్లోజ్ చేసేసి ఉడికించుకోవడమే. ఇదైతే రెండు విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి. మనం 2 విజిల్స్ వచ్చాక బంద్ చేసేసుకోవాలి. చూడండి, అయిపోయింది కదా. ఇలా అయితే ఉంటుంది ఉడికాక. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు ట్రై చేయండి, పిల్లలకి చాలా మంచిది. అండ్ పిల్లలకి ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ, మార్నింగ్ స్కూల్కి వెళ్ళే ముందు కానీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టడం వల్ల ఏంటంటే పొట్ట టమ్మీ ఉండకుండా కొంచెం వాళ్ళకి కూడా క్లాస్లో నిద్ర రాకుండా ఉంటుంది. సో ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా అయితే ట్రై చేయండి.